నమస్తే వలయం టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జ్యోతిష పండితులు చేబియన్ కిరణ్ శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా, అఖండ ఐశ్వర్యమస్తు. ఏపీ పాలిటిక్స్ చూసుకుంటే జగన్ గారు మళ్ళీ సీఎం అయ్యే అవకాశం ఉందంటారా? అంటే ఒకటి ఏంటంటే ఎలక్షన్ టైంలో తన జాతకాన్ని బట్టి మనం పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. సరే, ఈ ప్రశ్న నాకు ఇంతకుముందు కొంతమంది అడిగారు. అంటే ఇప్పుడు కొంతమంది జగన్ సానుభూతి పనులు చాలామంది ఉంటారు. వారు కూడా ఇదివరకు నన్ను ఇట్లాంటి ప్రశ్న అడిగినప్పుడు నేను గత ఛానల్లో ఆస్ట్రో సిండికేట్లో ఒక ఛానల్లో ఆస్ట్రో కల్చర్లో వేశాను. నేను జగన్కి ఎన్ని సీట్లు వస్తాయనే విషయాన్ని నేను తప్పకుండా వేసి 11 సీట్లు వస్తాయనే విషయం నేను చెప్పాను. మోర్ దెన్ 89% మంత్రులు ఓడిపోబోతున్నారని చెప్పేసి ఎలక్షన్స్కి ఎగ్జాక్ట్లీగా మనకి రిపోర్ట్ నేను ఇచ్చాను. అంటే నేను చాలా విత్ ప్రూఫ్ ఫిట్నెస్ ఉంది, కావాలంటే నేను ఇవ్వగలుగుతాను. అంటే 11 సీట్లే వస్తాయి అతనికి అని చెప్పాను. తప్పకుండా అన్నీ వస్తాయి, ఎక్కువ రావచ్చే అవకాశం. చాలామంది నన్ను గట్టిగా వేసుకున్నారు. నీకేం తెలుసు, బోడీ జాతకాలు చెప్పుకోవాలి అంటే జాతకమేగా. జగన్ భవిష్యత్తు నుంచి జాతకమేగా. ఒక శివాజీ జాతకాన్ని చూసినా, ఒక ప్రధాని మోదీ జాతకం చూసినా ఒక మంచి పరిపాలకుడు అనేది జాతకంలో ఉంటుంది. జగన్ లగ్నము, వర్ష లగ్నము అని పంచాంగంలో ఉంటుంది. అంటే ఒక మంచి నాయకుడు వస్తున్నాడా, ఎవరు వస్తున్నారు, ఎలాంటి పరిపాలన ఉంటుంది, అది జాతకంలో ఉంటుంది. దాని కింద కొంతమంది కొంటే కామెంట్ చేస్తుంటారు, నువ్వు జాతకం చూసుకో, నీకేం తెలుసు, నీకు తల తెలియదు, తోక తెలియదు అంటే మేము వాళ్ళ పేర్లను బట్టే చెప్తాం. మేము పేర్లను బట్టే జరిగినటువంటి కాల ప్రయాణంలో వాళ్ళకు ఉన్నటువంటి సీఎం అవ్వడం, ఎంపీ అవ్వడం, అప్పుడున్నటువంటి తను జైలుకి వెళ్ళడం, చంద్రబాబు నాయుడు సీఎం అవ్వడం, ముఖ్యమంత్రిగా ఉండడం, జైలుకి వెళ్ళడం, పవన్ కళ్యాణ్ హీరోగా ఉండడం, పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రవేశం, ఇన్నేళ్ల చరిత్ర తన యొక్క జాతకాన్ని చూసే పేరును బట్టి అంచనా వేస్తూ ఈ 3 రకాల ప్రభావంతో మేము చూస్తాం. కొంతమంది మా దగ్గర పూర్తి స్థాయి జాతకాలు ఉన్నాయనుకోండి, కొంతమంది జాతకాలు మా దగ్గర పూర్తి స్థాయి లేవు. కాబట్టి జగన్ అనేటువంటి పేరు కలిగిన వ్యక్తికి ప్రస్తుతానికి సీఎం అయ్యేటువంటి అవకాశాలు దాదాపు 100% లేదు. 99.9% రాబోయేటువంటి ఎన్నికలలో, జమిలీ ఎన్నికలు జరిగితే మాత్రం అసలు హైలీ ఇంపాసిబుల్ అది. సో ఒకవేళ జరిగితే కనీసం ఒక 10% అన్న తను సీటు కొనుక్కోవచ్చు. మేబీ తను పులివెండ్ల నుంచి కాకుండా ఇంకొక దగ్గర నుంచి కనుక తను ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఆ స్థానాన్ని కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఎమ్మెల్యేగా కూడా ఎందుకంటారు, పులివెండ్ల నుంచి కాకుండా ఇంకొక దగ్గర నుంచి ధైర్యంగా తను కనుక పోటీ చేస్తే ఆ స్థానం కూడా తనకి ఎమ్మెల్యే అవ్వకపోవచ్చు అనేది విషయం. ఇక్కడైనా మళ్ళీ ఈ పార్టీ వాళ్ళు వచ్చేసి నన్ను వేసుకొని నన్ను ఏదో కామెంట్ చేయకండి. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి పేరుని బట్టి, పవన్ కళ్యాణ్ అనేటువంటి పేరుని బట్టి, చంద్రబాబు నాయుడు పేరుని బట్టి మాత్రమే చూసిన ఫలితాలు ఇవి. గతంలో చెప్పినటువంటి ఫలితాలు దీన్ని చూసి చెప్పాను కాబట్టి ఇప్పుడు నేను ధైర్యంగా చెప్పగలిగేటువంటి అవకాశం. మేబీ సానుభూతి పనులు ఉండొచ్చు, లేదా మీరు కూడా జగన్ సానుభూతి పనులు ఉండొచ్చు, నాకు తెలియదు ఆ విషయం. అడిగారు కాబట్టి సమాధానం చెప్పండి నా ఉద్దేశం. మేబీ మీరు కూడా జగన్కి సానుభూతి పనులు కావచ్చు, మీ కెమెరామెన్ కూడా సానుభూతి పనులు కావచ్చు, మీ టీవీ వాళ్ళే ఆయనకి సానుభూతి పనులు కావచ్చు. బట్ ఐ డోంట్ నో, బట్ దట్ నాట్ ఐ మీన్. బికాస్ ఆఫ్ అతని జాతక ప్రకారంగా మకర రాశి వరకు అతనికి మాత్రం ప్రస్తుతానికి అటువంటి అవకాశాలు. రేపు వచ్చేది అష్టమ శని, నీచలో శని ఉంటాడు. ఎట్టి పరిస్థితుల్లో శని నీచలో వచ్చినప్పుడు అతనికి సరైనటువంటి రాజకీయ భవిష్యత్తు అనేది కొంత కష్టమే. ఇప్పుడు తనకి ఉన్నటువంటి ఈ 11 మంది ఉన్నటువంటి కొంత అనునీయులు కూడా తప్పకుండా పార్టీ మారే అవకాశం ఉంది. నెక్స్ట్ ఎలక్షన్లో ఇప్పుడున్నటువంటి టాప్ లీడర్ ఎవరుతున్నారో ఈయనకి ఆపోజిట్ నిలబడే అవకాశం కూడా ఉంటుంది. ఈయన వాళ్ళే, అది కూడా జరుగుతుంది ఖచ్చితంగా అలాంటి విషయం. బట్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం కష్టమే. ఇంకా భార్యాభర్తలు కలిసి ఏదైనా యజ్ఞం చేసి 1 సంవత్సరం పాటు 2 సంవత్సరాల పాటు యజ్ఞము, యాగాలు లాంటివి చేసి సహస్ర చండీలు, ద్విసహస్ర చండీలు చేస్తే అమ్మవారి అనుగ్రహంతో మేబీ మారవచ్చు. కానీ ఆ భార్య అనేది ఎట్టి పరిస్థితుల్లో పూజల్లో కూర్చునే అవకాశం లేదు. భారతి గారు అటువంటి పూజలు తీసుకోరు, అటువంటి ప్రసాదం తినరు, అటువంటి తీర్థం తాగరు, సంకల్పం చెప్పుకోరు. మేబీ తండ్రి లక్షణాలు ఇతరులో ఉన్నాయి కాబట్టి అతను పూజలు పునస్కారాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం కూర్చునే అవకాశం ఉంది. ఆయన భార్య మాత్రం కూర్చునే అవకాశం లేదు, అలాంటి ప్రయోజనం లేదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా భువనేశ్వర్ గారు కానీ, లేదంటే వారి అబ్బాయి గారు కానీ, ఎవరైనా సరే వీళ్ళందరూ కూడా, లోకేష్ గారు కానివ్వండి, వాళ్ళకు ఉన్నటువంటి ఒక వైదిక అంటే భగవత్ తత్వంలో కొంత వారికి ఉండడం వల్ల ప్రయోజనం పొందిన అవకాశం చంద్రబాబు నాయుడికి తప్పకుండా. ఇప్పుడు ఏకాదశిలో క్షణ వస్తాడు, రాబోయేటువంటి సమయంలో కూడా మేబీ అతను ముఖ్యమంత్రి కాకపోవచ్చు. అంటే మేబీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాదు, ఎందుకంటే వయసు రీత్యా కూడా చూసుకుందాం మనం. ఇప్పుడు అన్ని రకాలుగా మాట్లాడుకోవాలి మనం. మేబీ ఇప్పుడే 88 ఏళ్ళు కాబట్టి, 85 ఏళ్ళు సంథింగ్ ఉన్నాయి కాబట్టి తను మేబీ ముఖ్యమంత్రి కాకపోవచ్చు, కానీ ఒక రాజకీయ స్థానంలో ఒక మెయిన్ పార్ట్గా ఉండే అవకాశం ఉంటుంది. మరి వెంటనే మీరు అడుగుతారు, లోకేష్ అవుతారా సీఎం అని. లోకేష్ గారికి ప్రస్తుతానికి సీఎం అయ్యే యోగం కూడా లేదు. ఓకే, అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారా? మిగిలింది ఒక మాట, పవన్ కళ్యాణ్ గారికి అటువంటి అవకాశాలు మాత్రం ఖచ్చితంగా ఉంటే. అతనికి శని యోగకారకుడు అవుతున్నాడు, గురుడు కొంత అవయోగకారకుడు అవుతున్నాడు ఆ టైంలో. కానీ పర్లేదు, గురుడు వల్ల అతనికి రాజకీయ రంగంలో అతనికి వచ్చే అవకాశం. బట్ హీ వాంట్స్ మోర్ మెచ్యూరిటీ. అతనికి పవన్ కళ్యాణ్కి మోర్ మెచ్యూరిటీ రావాలి. అంటే ఇప్పటికే కొంత 10% వచ్చింది అనుకుంటున్నాను నేను 100లో. బట్ ఇంకా 80% మెచ్యూరిటీ రావాలి. రాజకీయ రంగంలో ఒక మెచ్యూరిటీ వచ్చేనే ప్రయత్నం చేయాలి. కాబట్టి అతనికి ఆ మెచ్యూరిటీ వస్తే అతను ముఖ్యమంత్రిగా మనం అతను చూడే అవకాశాలు బలంగా ఉన్నాయి. రెండోది, ఇక్కడ నేను పవన్ కళ్యాణ్ అభిమాని కాదు, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకిని కాదు, చంద్రబాబు నాయుడికి వంత పాడేవాడిని కాదు.
లోకేష్ నాకేం తమ్ముడు కాదు, బావమరిది కాదు. కాబట్టి ఇక్కడ నేను చూసేది పేర్లను బట్టి చూస్తున్నటువంటి విషయాలు మాత్రం. లోకేష్ ఎందుకు రాడంటే అతని నామ ప్రధానంగా మేషరాశి అవుతుంది. కాబట్టి ఆ మేషరాశి వారికి జన్మంలో శని ఉన్నాడు. కాబట్టి మేబీ అతను వచ్చే అవకాశం లేదు. ఒకవేళ అతను ఎంపీగా నిలబడితే మేబీ ఎంపీగా నిలబడవచ్చు ఆయన ఈసారి. మేబీ చంద్రబాబు నాయుడు కూడా ఎంపీగా నిలబడవచ్చు, లేదా రాజ్యసభ సభ్యుడిగా మేరీ రాచే అవకాశం ఉంటుంది. ఈ శని లోకేష్ జాతకంలో జన్మలో ఉన్నాడు కాబట్టి అతని ముఖ్యమంత్రి పీఠం కష్టం. మరి పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు అవుతుందంటే అతని జాతకంలో ఖచ్చితంగా శని ప్రయోజనకారకుడు, గురుడు కొంత బాలేకపోయినా కుజుడు బుధగ్రహాల యొక్క కలయిక అతనికి మేలు చేసేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఆ స్థాయికి వెళ్ళగలిగేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు. అయితే వేరే ఒక జ్యోతిష్యులు ఏమన్నారంటే కూటమి ప్రభుత్వం విడిపోతుంది, నారా లోకేష్ గారే ఖచ్చితంగా సీఎం అవుతారని అన్నారు. ఇప్పుడు నేను చెప్పాను, ఇప్పుడు ఒకళ్ళ గురించి నేను చెప్పడం కన్నా ఇప్పుడు అతను చెప్పింది ప్రచారం అయింది, నేను చెప్పింది ప్రచారం అవుతుంది. 2 ఏళ్లలో ఎలక్షన్స్ ఉన్నాయిగా, 3 ఏళ్లలో లెట్స్ సీ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. లేదంటే ఇప్పుడు నేను ఛాలెంజింగ్గానే ఉంటాను. నేను కూడా ఇప్పుడు ఇన్ కేస్ నేను చెప్పినటువంటి మాటలు వ్యతిరేకమైన జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారు, యాక్సెప్టెడ్, సంతోషం. నేను ఉన్నదేమో భాగ్యనగరంలో, నేను చెప్పే ఫలితాలు అక్కడి గురించి. అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలను కూడా తీసుకోవాలిగా. ఇప్పుడు స్థానిక సమస్యల్లో చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఫెయిల్ అయితే మనం వాళ్ళు తప్పకుండా జనాలు పక్కన పెడతారుగా. సో కానీ నేను మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో చూస్తాను, అంటే తెలంగాణ జరిగిన ఎలక్షన్స్లలో ఈ పురపాలక ఎన్నికలు కానివ్వండి, చైర్మన్ కానివ్వండి, అందరూ కూడా నిజంగా ఎన్నికైనటువంటి వ్యక్తులందరూ కూడా అసలు రోత పుట్టించే తత్వం కలిగిన వాళ్ళు చైర్మన్లు కానీ ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నుకున్నటువంటి కౌన్సిలర్లు కానీ వీళ్ళందరూ కూడా రోత పుట్టించేటువంటి వ్యక్తులుగా ఉన్నారు తప్ప సరైన వ్యక్తులు కాదని నేను అంటాను. గెలిచింది ఒక పార్టీలో, ఒక అమ్మని నమ్ముకొని గెలిచావు. ఈ అమ్మను అమ్మేసి పక్కదాని అమ్మని పోయి నువ్వు నన్ను అమ్మ అని పిలుస్తున్నావు వాడిని. ఒక పార్టీలో ఉండి గెలిచి మరొక పార్టీకి వెళ్తున్నావు అధికారం కోసం, ప్లస్ డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం. డబ్బులు ఇచ్చి నీ జీవితం అంతా కూడా డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్న సీటు. డబ్బులు ఇప్పుడు ఒక వ్యాపారం చేస్తున్నావు అమ్మా, నువ్వు 100 రూపాయలు తీసుకొచ్చావు, పళ్ళు కొనుక్కొచ్చావు, 100 రూపాయలు పళ్ళని అమ్మాలనుకుంటున్నావు. ఎందుకు అమ్ముతావు? 90కి అమ్ముతావా? లేదు, 100కి 150 రావాలి కదా. ఇప్పుడు ఖర్చు పెట్టి నువ్వు కౌన్సిలర్ పదవి, మున్సిపల్ పదవి, చైర్మన్ పదవి కొనుక్కున్నావు. నెక్స్ట్ ఏం చేస్తావు నువ్వు? ఇంకా దానికి డబుల్ చేయడానికి. ఇది సామాన్యుడు. పోనీ వీడు సంపాదించడానికి నీకు అర్హత లేదని మనం అనుకుందామన్నా, నువ్వే డబ్బులు సిగ్గులేనోడా, నువ్వే డబ్బులు తీసుకునేసావు ఓటు. ఇది సమాజంలో చూపిస్తున్న రోత పుట్టించేటువంటి రాజకీయాలు తప్ప ఎన్నుకున్నవాడు, ఎన్నికైన వాడు సరైనటువంటి దృక్పథంలో లేరమ్మా. ఇది గ్యారంటీ చెప్తున్నాను కదా. ఏ కొద్ది మంది ఉన్నా దయచేసి రాజకీయాన్ని నీచమైనటువంటి వ్యాపారంగా, పడుపు వృత్తిలో కంటే హీనమైనటువంటి రాజకీయ రంగాలు తీసుకొచ్చారు తప్ప వీళ్ళు సరే రాజకీయం లేదు. నేను చూసినప్పుడైతే పార్టీ ఫిరాయింపుదారులు వాడు దీంట్లోకి వీళ్ళు దాంట్లోకి వెళ్ళేసి అసలు చూస్తేనే ఇటువంటి దరిద్రమైనటువంటి ప్రజాస్వామ్యంలో మనం ఉన్నామా అనిపిస్తుంది మనకి. ఒక తల్లికి పుట్టిన ప్రభావం మనకు ఉండాలి తప్ప, ఒక తల్లికే మనం పుట్టాం, ఆ తల్లి స్థానంలో ఉండాలి తప్ప ఈ తల్లికి పుట్టి ఆ తల్లికి నేను సేవ చేస్తాననేది మాత్రం కరెక్ట్ కాదు. ఏ పార్టీలో ఉండు, నువ్వు ఏ పార్టీలో ఉండు, ఆ పార్టీకే నువ్వు కట్టుబడి ఉండాలి. నీ జీవితం మొత్తం పాటుపడాలి. ఒకవేళ నీ పార్టీ అధికారులు తప్పుదారి పడుతుంటే నువ్వు మార్చాలి. నీవు పటిష్టంగా పార్టీని తయారు చేసుకోవాలి, ప్రజలకు న్యాయం చేయాలి, ప్రజల పక్షాన్ని నిలబడాలి. కానీ నీ పదవి పక్షానే ఉన్నావు తప్ప ప్రజల పక్షాన లేవు, నీ పార్టీ పక్షాన లేవు. నీ బతుకెందుకురా? అప్పుడు నువ్వు పార్టీని ఫెయిల్ అయినట్టు నీ బతుకెందుకురా? మీ బతుకు ఎందుకురా? ఆడ లేదు, మగ లేదు, అసలు ఆడ మగ కాని వాళ్ళు లేరు. అందరు కూడా ఇలా పార్టీలు మారిపోయి తుచ్చమైనటువంటి పడుపు వృత్తిలో ఉన్నటువంటి ఆడదానికంటే కూడా ఘోరమైనటువంటి వృత్తిలో ఉన్నారు మీరు. రాజకీయ ఇప్పుడు అటువంటి స్థాయిలోకి వచ్చిపోయిందమ్మా, దానికి రోత పుడుతుంది. అందుకే 50% పీపుల్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు ఓట్. కానీ ఇప్పుడు ఏమిటంటే మనం ఓటు వేయకపోతే ఇట్లాంటి కుక్కలే ఎన్నికవుతాయి, ఇలాంటి నీచమైనటువంటి కుక్కలు ఎన్నికవుతాయి. కాబట్టి మనం మంచి వాళ్ళు ఎన్నిక చేసి మంచివాడిని ఎన్నుకునే ప్రయత్నం చేయాలనేది నాది. కాబట్టి మనం 100% ఓటుని ఆయుధంగా వినియోగించుకొని ఓటు వేయాల్సిందే. ఓటు వేస్తేనే మంచి వాళ్ళు బయటకు వస్తారు. లేదా ఇలాంటి గ్రామ సింహాలు బయటకు వచ్చేసి మనని కుక్కలు చింపిన విస్తరలాగా మన యొక్క ప్రజాస్వామ్యం అయిపోతుంది. దయచేసి ప్రజలు గమనించే ప్రయత్నం చేయాలి. అలాగే ఈ ప్రభావాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలు, ఆంధ్రప్రదేశ్లో స్థానిక సమస్యల్ని రాజకీయ నాయకులు ఎవరైతే పరిష్కరిస్తారో, పరిపాలన చేస్తారో, మెచ్యూరిటీతో ఆలోచిస్తారో అప్పుడు తప్పకుండా ఏ ఒక్క మంచి వ్యక్తిని గెలిచే అవకాశం ఉంటుంది. అప్పుడు వచ్చేటువంటి మార్పు. అందుకే అన్నాను 2029లో అప్పుడు మనం ఆ యొక్క వ్యక్తుల యొక్క జాతక పరిశీలన దాన్ని బట్టి చెప్పాలి. ఇప్పుడు మేము పరిశీలన దాన్ని బట్టి మాత్రం నేను చెప్పే విషయం మీద కట్టుబడి ఉన్నా, నేను అది జరిగే అవకాశాలు అలాగ ఉంటాయని చెప్పబడుతున్నాను నేను. అలాగే గురుగారు, అయితే ఇప్పుడు టీటీడీలో తిరుపతి లడ్డు గురించి కూడా ఒక ఇష్యూ రన్ అవుతుంది కదా, దీని గురించి మీరు ఏం చెప్తారు? అంటే హైకోర్టు కూడా, సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చేసింది. తీర్పు ఇచ్చిన తర్వాత మనం మాట్లాడేది ఏముంటుందమ్మా? తప్పు చేసిన వాడు శిక్ష పడతాడు. ఇందాక మనం అనుకున్నాం, ఒక ఎపిసోడ్లో మనం ఇందాక అనుకున్నాం రాజకీయ భవిష్యత్తు ఏంటనేది. నువ్వు ప్రజలతో పెట్టుకున్నావు, ప్రజలు తిరస్కరించారు. వై నాట్ 175 సంథింగ్ తీసుకొచ్చావు. నేను తప్పుగా అనట్లేదు, మళ్ళీ పొరపాటు అనుకోకండి. అంటే అక్కడ మనకి 11కి పరిమితం చేసి మిమ్మల్ని వెనక్కి పంపించేశారు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా సరైనటువంటి పద్ధతులు లేకపోతే
ఇదే నష్టానికి Y70 నువ్వు కూడా 1 150 అని నీకు 5 కూడా రాకుండా చేస్తారు వీళ్ళు. ఉన్న ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వం అయినా సరే, నువ్వు బీజేపీ ఉండని ఎవడని ఉండని అక్కడ నిన్ను కూడా జాగ్రత్త పరిపాలన చేస్తే 150 కాస్త 5 అవుతుంది, మళ్ళీ మీరు 5లో వెళ్ళి కూర్చోవాల్సిందే. కాబట్టి ఇది ఒక పొరపాటు, అంటే ప్రజలతో మమేకం అవ్వకుండా చిన్న పొరపాటు. రెండవది భగవంతుడితో పెట్టుకోవడం. ఒరే మీకు ఎవరైనా సరే ఈ కల్తీ చేశారు కదా, మీకు సిగ్గు శరము అభిమానం ఏమైనా ఉంటే సనాతన ధర్మం వైపే వచ్చారు, నాశనం చేశారు. ఇంకొకసారి మీరు ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ విషయాల్లో కానీ ఇటువంటివి ఏమైనా చేశారా మీరు? సనాతన ధర్మంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా చైర్మన్ పోస్టులలో అసలు ఇతర మతాల వాళ్ళు ఎందుకురా? ఇప్పుడు నా ఇంట్లో నేను పూజ చేసుకుంటున్నాను, నా ఇంట్లో పూజ చేసినప్పుడు ఏ తుర్కోడు వచ్చేసి నమాజ్ చదివి నువ్వు పూజ చేయాలంటే, ఏ క్రిస్టియనుడు వచ్చేసి నేను ప్రే చేస్తాను పూజ చేయాలంటే అది కరెక్టా? అలాగే చేశారు వీళ్ళు. తిరుపతిలో తీసుకెళ్ళి అనామకులని అపభ్రష్టులని పెట్టేసి నాశనం చేశారు. అప్పటి నుంచే ధర్మారెడ్డి కానీ ఇంకొకరు కానీ అందరూ కూడా ఇతర మతాలని పాటించేవారు. వారు సనాతనం ఏం తెలుస్తుంది వాడికి? నా తాళు తెలియదు, నీకు వెంట్రుక తెలియదు, నీకు ఏం తెలుస్తుంది? నీకు నువ్వేక్కడ అంటే ఆ పీఠలు నువ్వేంటారు? అసలు వీళ్ళు ఉండడం ఏంటి? అసలు వీళ్ళంటే వాళ్ళు ఎందుకు ఉంచారు అక్కడ? మీరు సుబ్బారెడ్డి ఎందుకు దాంట్లో చైర్మన్లా? వీళ్ళు రోజు ప్రతి ఆదివారం నువ్వు పాస్టర్ల దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థనలు చేసి నువ్వు నీ భార్య వెళ్ళి బైబిల్ పెట్టుకొని తిరుగుతున్నటువంటి మీరు తీసుకెళ్తే సనాతన ధర్మంలో తిరుపతి కొండ మీద పెడతారా మీరు? అది ఫస్ట్ తప్పు నీదే. నీ తండ్రి అది తప్పు చేశాడు, పతనమైపోయాడు. అయినా మీకు సిగ్గుచరం ఉండాలి, నేను తప్పించుకుంది అనుకుంటున్నావు. అక్కడ ధనము 200 కోట్ల 300 కోట్ల అనవసరం. అక్కడ నష్టపోయింది 300 కోట్లు 400 కోట్లు అనవసరం విషయం. కానీ ధర్మానికి మచ్చ తీసుకొచ్చావు. అంటే సనాతనంలో పరమ పవిత్రంగా భావించే లడ్డును కూడా నువ్వు కల్తీ చేసి ఇవి పంది కొవ్వుతో ఇతర కొవ్వులతో చేసినటువంటి పదార్థాన్ని పెట్టావంటే ఎంత నీచ బుద్ధిరా నీది. నువ్వు జగన్ అయితే ఏంది, నువ్వు మగం అయితే ఏంది, ఎవరైతే నువ్వు మురుగన్ లాంటి వాడు అని చెప్తాను నేను. ఒక ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నీ ద్వారా అది. ఇప్పుడు నా కూతురు తప్పు చేసిందంటే దాంతో వరది నా తప్పది. ఇప్పుడు నువ్వు తప్పు చేసి పక్కన పోతే అర్థం ఎవరు? మీ అమ్మగారు తప్పని అర్థం, మీ నాన్నగారు తప్పని అర్థం, నీ తప్పు కాదు అది. అలాగే ఒక ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నీ ఆ పీఠంలో నువ్వు చూసుకోవాల్సిన బాధ్యత నీది కాదా? అతను ప్రపంచంలో తలమానికమైనటువంటి క్షేత్రంలో అలా తప్పు జరిగితే నువ్వు సమర్థిస్తావా దాన్ని? అక్కడ ఏం కొవ్వు జరగలేదు, ఏదో చిన్న మిస్టేక్ అయింది, ఇదా నువ్వు చెప్పేది? దీనికి సిగ్గుచరం లేదు. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలే కొట్టారు, భగవంతుడు ఊరుకుంటాడా? నేను పతనానికి దారి తీస్తాడు. అందులో 7 కొండల వద్ద అసలు పెట్టుకోవద్దు మనం, పతనమే పూర్తి. అందుకే అన్నాను ఒకప్పుడు నేను, మేబీ అతను ఎమ్మెల్యే కూడా గెలవకపోవచ్చు, ఇది భగవంతుని శాపం. ఇది ఏ బ్రాహ్మడు కానీ సనాతన ధర్మాన్ని బలంగా పాటించేవాడు ఎవడైనా సరే జగన్ ముఖ్యమంత్రిగా ఒప్పుకోడు ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే ఇటువంటిని రేపు ఇంకేం చేస్తావు నువ్వు, రేపు ముఖ్యమంత్రిగా వచ్చేసి ఇంకేం చేస్తావు అనేటువంటి భావనతో ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఆయన యాక్సెప్ట్ చేసే అవకాశాలు లేవు. ఇది కూడా తనకి శాపంగా మారవచ్చు. ఇది వ్యక్తిగత దూషణ కాదు. నేను సనాతన ధర్మానికి ఒక ప్రతినిధిగా అనుకుంటాను. నేను ప్రతినిధి ఒక 10 మందిలో ఒకరిని అనుకుంటున్నాను నేను. నా విషయం తప్ప నీతో కాంట్రవర్సీగా మాట చెప్పడానికి కాదు. ఆయన తిట్టట్లే, నేను ఆయనతో నాకు సంబంధాలు లేవు, నాకు అతనితో పరిచయాలు లేవు, నాకు అటువంటి ఇబ్బంది కూడా ఏం లేదు. నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్న వ్యక్తిని కాదు. ఎందుకు చెప్తానంటే ప్రసాదం అనేది నాది. నేను తిరుమలకి వెళ్ళినప్పుడు నేను వేసేటువంటి 100 రూపాయలు నేను ట్రైన్ అంతా కూడా నేను సమాజానికి ఖర్చు పెడుతుంది, నేను GST కడుతున్నాను. కాబట్టి ఐ హ్యావ్ రైట్ టు ద స్పీచ్ ఎనీథింగ్. కాబట్టి తిరుపతి లడ్డు అనేది నువ్వు నాశనం చేసుకునేది, నీ కొమ్మ నువ్వు నరుకున్నట్టే. కాబట్టి రాజకీయ పతనం అటు ధర్మ పతనం కూడా జరగడం అనేది ఖాయంగా జరగవచ్చు, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే గురుగారు. అయితే ఇప్పుడు కొన్ని కేసు ఇష్యూస్ కూడా నడుస్తున్నాయి, అరెస్ట్ చేస్తున్నారు. అంబాటి రాంబాబు గారి ఇష్యూ కూడా ఒకటి జరిగింది, దాని గురించి ఏం చెప్తారు మీరు? ఒకటి అది సహజం. అంటే ప్రతి ఒక్క వ్యక్తులు కూడా కొంతమందికి కోపంతో చేస్తారు, కొంతమంది అప్పుడు తిట్ల గురించి రివెంజ్ లాగా ఉంటాయి. ప్రతి పార్టీకి సహజమే కదమ్మా. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు కేసీఆర్ వాళ్ళని, బీజేపీ వాళ్ళని ఎవరో ఒకళ్ళని అరెస్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళు సిట్ ఆఫీసర్ అని, ఆ ఆఫీసర్ అని, ఇది కూలిపోయింది అది కూలిపోయింది వీళ్ళు, అప్పుడు మీరు అన్యాయం చేశారు బోవర్స్కి అని వాళ్ళు. అంటే ఒకరి మీద ఒక బురద చల్లుకోవడం, కక్ష సాధింపు చర్యలు కూడా కొన్ని ఉంటాయి. కాబట్టి కొంతమంది నిజమైనటువంటి తప్పు చేసిన వాళ్ళు శిక్షింపబడుతున్నారు, కోర్టుకు వెళ్తున్నారు. ఇప్పుడు అంబటి రాంబాబులో పతివ్రతలు ఏం కాదు, వీళ్ళందరూ కూడా. ఒకప్పుడు ఈ పార్టీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పార్టీ ఉన్నది కూడా పతివ్రతలు ఎవరు లేరు, అందరూ ఒక దూషించిన వారే. కానీ అందరూ ఆ తాను వాళ్ళే, ఆ టీడీపీ నుంచి వచ్చినటువంటి వాళ్ళే, ఆ టీడీపీ కాంగ్రెస్ నుంచి వచ్చింది. కానీ ఇవన్నీ కూడా ఒకే తాళ్ళలో ముక్కలే. కాబట్టి ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద చల్లుకున్నది కామన్ అయిపోతుంది. రేపు దేవుడి దయ వల్ల జగన్ రెడ్డి ప్రభుత్వం అనుకో, మళ్ళీ వీళ్ళందరినీ కూడా మళ్ళీ అరెస్ట్ చేయడం అనేది మళ్ళీ పునరావృతం అవుతుంటుంది. ఇక్కడ మైనస్ ఏంటంటే వీళ్ళు దూషణ ఒక రేంజ్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు వీళ్ళు జగన్ ప్రభుత్వం ఉన్నటువంటి దూషణ అనేది ఒక రేంజ్లోకి వెళ్ళిపోయింది. నీ అమ్మ నీ అబ్బా చూసుకుందాం రారా, ఇక లకారాలు మాట్లాడి తప్పుడు అంటే భాషలో ఒక దాన్ని ఏంటంటే ఒక పరిణితి పోయింది. దిగజారుడు మాటలు వచ్చేసి, అంటే ఒక స్ట్రీట్లో తాగుబోతుంటారు కదా, తాగుబోతులు మాట్లాడుకునే మాటలుగా మాట్లాడి ఒక ఎమ్మెల్యేగా ఒక ఎంపీస్ అనే వ్యక్తులు ఎలాంటి భాష ఉపయోగించినటువంటి ఇంగిత జ్ఞానాన్ని మర్చిపోయి అన్ని అంబటి రాంబాబు ఒక పోలీసు అతను ఎలా తిట్టాడో చూసుకుందాం. లకారంతో మొదలు పెట్టాడు, లోకేష్ కూడా అలాగే మాట్లాడేశాడు. అంటే
నేను లొకేషన్ చెప్పట్లేదు, క్వశ్చన్ భాష అనేది ఒక పరిణితి ఉండాలి, అది దాటిపోయింది. దాటిపోయినప్పుడు హట్ అవుతారు. నువ్వు చంద్రబాబు నాయుడు భార్య గురించి నువ్వు అంత దౌర్భాగ్య నువ్వు సభలో మాట్లాడమంటే ఎంత దౌర్భాగ్య స్థితి. కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఇప్పటికైనా చాలా జాగ్రత్తగా మాట్లాడితే ప్రభుత్వంలో 10 మంది అతనికైనా వెనుకుండే అవకాశం ఉంటుంది. అలా నీచమైనటువంటి భాష ప్రయోజనం వల్ల వారికి ఎటువంటి ప్రయోజనం అనేది లేదు. ఆ విషయాన్ని గమనించుకోవాలి. అంటే ప్రజాస్వామ్య విలువల్ని తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బట్ అది కొంచెం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. కాబట్టి అరెస్టులు ఇంకా జరగవచ్చు. ఇంకా 2-3 ఉన్నారు టార్గెట్లో. అయితే గురుగారు ఇప్పుడు ఈ అరెస్టులు ఇవి జరుగుతున్నాయి కదా, వాళ్ళ జాతక రీత్యా వల్ల ఇలా జరుగుతుందా లేకపోతే ఎలా అంటారు? అంటే ఒకటి ఏంటంటే ఇప్పుడు అంబటి రాంబాబు అనే పేరు తీసుకున్నా. అంబటి అనేది ఫేమస్ కాబట్టి తులారాశి అనుకోవచ్చు మనం. రాంబాబు అనేది అంబటి అనేది మేషరాశి అనుకోవచ్చు, రాంబాబు అనేది తులారాశి. రెండింటిగా శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది అంటే పేరు ప్రకారంగా. తర్వాత ఇతరత్ర పేర్లు బట్టి అంటే జన్మజాతకంలో కనుక ఇటువంటి షష్టమ స్థానం బాగాలేకపోతే వీళ్ళు అరెస్టులు కారు, అది ఇంపాసిబుల్. కాబట్టి జాతక ప్రభావం ఉంటుంది. మనం చేసినటువంటి స్వీయ తప్పిదాలు స్వయం కృతాపరాలు ఉంటాయి. కాబట్టి అదే ఇందాక అన్నా కదా, ఇంకా 2-3 అరెస్టులు కూడా జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. మేబీ కొన్ని విషయాల్లో మరి జగన్ కూడా అరెస్ట్ అవ్వచ్చు అనే విషయం మాత్రం వాస్తవం. ఇదందరికీ ఇప్పుడు ఉప్పెన లాంటి వార్త అయిపోతుంది. అది మేబీ నాకు తెలిసిన వరకు ఒక 4-5 నెలల్లో జగన్ కూడా కొన్ని విషయాలు అరెస్ట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. బట్ అరెస్ట్ వరకు దానికి బిఫోర్ బెయిల్ తీసుకుంటారా లేదనే విషయం, ఇంతకుముందు కేసులు తోడమో కొత్త కేసులు పెట్టడం అనేది తప్పకుండా తెలుస్తుంది. కొన్ని విషయాలు ఎందుకంటే పరిపాలన పరంగా కొన్ని దోషాలు జరిగాయి, కొన్ని తప్పులు దొరికాయి. దానికి బాధ్యత ముఖ్యమంత్రి పాటించాల్సిందే కదా. కాబట్టి ప్రధానమంత్రి అయినా సరే అది పాటించాల్సిందే. దాని ఎవరు కూడా అతీతులు ఏం కారు. ప్రజాస్వామ్యం ముందు కోర్టు అందరూ సమానలే. కాబట్టి మేబీ కొన్ని విషయాల్లో చేరినటువంటి విషయాల్లో ఇప్పుడు అలాగే మనం ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వంలో ఈ కేసీఆర్ మీద సిట్ ఇన్వెస్టిగేషన్ వచ్చినప్పుడు అది రాదని చెప్పారు. మేబీ ఇక్కడ కేసీఆర్ కూడా అరెస్ట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. చంద్రశేఖరరావు అనే వ్యక్తి కూడా అరెస్ట్ అవ్వడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అవ్వడానికి లేవని లేదు. సరే వయసు రీత్యా తనకి ఇంట్లోనే అతను కూర్చోబెట్టి మందలించడమా మాట్లాడడం ఉంటుందేమో కానీ అరెస్ట్ అవ్వడం ఖాయం ఖచ్చితంగా ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ఖచ్చితంగా. అంటే సంచలనం కూడా చెప్పట్టు నేను, అంటే వారి యొక్క జాతక ప్రకారం ఉన్నటువంటి కొంత మేబీ నిర్దోషులుగా బయటికి రావచ్చు. ఇప్పుడు 100 కోట్లు 1000 కోట్లు 1,00,000 కోట్లు పెట్టి డ్యామ్ కట్టావు నువ్వు అని చెప్పేస్తే ఎంత పిచ్చోడైనా సరే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి పిచ్చి డ్యాములు కట్టరుగా అనుకుందాం. అది కూడా అనుకుందాం. కాబట్టి కేసును ఎదుర్కోవాలిగా. ఒక మీ మీద ఆరోపణ వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేయాలి. కాబట్టి అలా అతను జైలు వెళ్ళే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు మీద ఏం కేసు పెట్టి లోపలేసింది 45 రోజులకి? ఏ కేసు పెట్టి లోపలేశారు? తర్వాత అసలు కేట్ ఎందుకు వెంటనే కొట్టేసింది? దీన్ని అసలు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి కేట్ ఎందుకు కొట్టేసింది? 45 రోజుల లోపల ఎందుకు ఉంచింది? ఉంచినవాడు ప్రభుత్వమే, ఉంచినవాడు కోర్టు వాళ్ళే. ఆ బెయిల్ ఇవ్వకుండా చేసినవాడు కోర్టు న్యాయమూర్తే, ఆ కోర్టు బయటికి పంపించింది న్యాయమూర్తే, అసలు కేసీలు అని చెప్పిన వ్యక్తికి న్యాయమూర్తే. అంటే 3 న్యాయమూర్తులు 3 రకాల విభాలుగా వాళ్ళు చెప్పినప్పుడు న్యాయం అని ఎక్కడ అనుకుందాం. అలాంటివే మళ్ళీ జరిగే అవకాశం ఉంటుంది. ఇవి కొన్ని కక్షాదింపు చర్యలు, కొన్ని జన్మజాతకంలో బాగాలేకపోవడం, జన్మజాతకం బాగాలేకపోవడం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అటువంటివి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలాగే గురుగారు, అయితే రాబోయే ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ గారు మళ్ళీ పీఎం అయ్యే ఛాన్స్ ఉందా, లేకపోతే రాహుల్ గాంధీ గారు పీఎం అయ్యే ఛాన్స్ ఉందా? రాహుల్ గాంధీ పీఎం అవ్వడం అనేది హాస్యాస్పదంగా మనం తీసుకోవాల్సింది. ఎందుకంటే ఇప్పుడు నేను మాట్లాడినట్టుగా కూడా కొంత పరిణితితో మాట్లాడాను. నేను మాట్లాడిన పరిణితితోనే మాట్లాడే అవకాశం కష్టం. కాబట్టి అటువంటి వ్యక్తి పీఎం అవడం అనేది ఇంపాసిబుల్. నాకు తెలిసి వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా ఒప్పుకోకపోవచ్చు. వాళ్ళు ఏదో చెప్తున్నారు పార్టీ గురించి, మా నేత ప్రధానమంత్రి అవుతున్నారని చెప్తున్నారు తప్ప అది కొంత ఆశాజనకమైనటువంటి వాళ్ళకి వాళ్ళు ఆనందపడడం కోసం తప్ప ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ అంటే అవకాశం 100కి 0% చెప్పవచ్చు. అయ్యే ఇంపాసిబుల్. అదే ఎట్టి బదులో కానేరదు కూడా. ఎందుకంటే యూత్లో ఉన్నటువంటి ఇప్పుడు మీరున్నారు, మీరు మాట్లాడేదానికి, మీరు స్నేహితులందరూ కలిసి మాట్లాడడానికి, మేము కొద్ది పెద్దవాళ్ళం, మేము మాట్లాడేదానికి, పెద్దవాళ్ళం అంటే వయసు రీత్యా కొద్ది పెద్దవాళ్ళం మాట్లాడడానికి ఒక మెచ్యూరిటీ ఉంటుంది. యూత్లోనే అంటే దాదాపుగా చిన్నపిల్లలు 18 years చదివిన వాళ్ళకి దేశం యొక్క ఔన్నత్యము, దేశ రక్షణ, అవన్నీ కూడా వాళ్ళ మీద ఒక మంచి ఫోకస్ చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా లోకల్గా ఉండేటువంటి నాయకుడిని వారు ఎన్నుకున్న దేశానికి ఒక ఉత్తమ నాయకుడిని ఎన్నుకుంటున్నారు. కాబట్టి తప్పకుండా రాహుల్ గాంధీ లాంటి వాళ్ళని ఎన్నుకునే అవకాశం లేదు. ఇది నిస్సంకోచంగా నిస్సందేహంగా చెప్పగలిగేటువంటి ధైర్యం నాకుంది. ఆయన పేరు ప్రకారం తులారాశి అవుతుంది. అతని అవకాశం అతనికి దగ్గరలో లేదు. 2029 ఏంటి 2036లో కూడా అతనికి అటువంటి అవకాశం లేదు. 2000 దాదాపుగా అంటే 34 అటువంటి అవకాశం అతనికి వచ్చే అవకాశం లేదు. అసలు ఎట్టి పరిస్థితి లేదు. దగ్గరలో ఎక్కడ, అందులో రాహు దశలో శని అనుకుంటాను అతనికి. రాహులో శని అంతర్దశ ఆయనకి. కాబట్టి అతనికి దగ్గరలో 15 వరకు అయితే అతను ప్రధానమంత్రిగా ఊహ కూడా అందుకోవడానికి అవకాశం లేదు. ఈ లోపల నాయకులు మారిపోయే అవకాశాలు బలంగా ఉన్నాయి. కాబట్టి అది అసాధ్యం. అది
ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉంటారా అని అడిగితే అతని వృశ్చిక రాశి ఒకటి, వయసు రీత్యా ఉన్నటువంటి కొన్ని విషయాలు కావచ్చు, వృశ్చిక రాశి కాబట్టి మరొకసారి అతను ప్రధానమంత్రిగా ఉండగలిగే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయని చెప్పవచ్చు, ధైర్యంగా చెప్పవచ్చును. బట్ వాళ్ళకున్నటువంటి రాజకీయ అంటే లోపల వాళ్ళకున్నటువంటి కొన్ని నిర్ణయాలు, కొన్ని విధి విధానాల వల్ల ఆ పార్టీలో అంతర్ముఖంగా ఉన్నటువంటి విషయాల్లో మరి వేరే వ్యక్తిని మరి పీఎం చేసే అవకాశం ఉంటుంది. బట్ ఇతనికి మాత్రం ఈ వృశ్చిక రాశిగా అనురాధ నక్షత్రంతో అతనికి సంపూర్ణమైనటువంటి అధికార తత్వం మొత్తం అతనికి సంపూర్ణంగా ఉంది. నెక్స్ట్ వచ్చి అతనికి శుక్రమహాదశ రాబోతోంది, చంద్రమహాదశ రాబోతోంది. చంద్రుడు అతనికి నీచలో ఉన్నప్పటికీ కూడా తనకి 10వ స్థానం ఉన్నాడు కాబట్టి రాజయోగాన్ని తప్పకుండా కలిగించే అవకాశం ఖచ్చితంగా ఉంటుందని విషయం స్పష్టంగా చెప్పవచ్చు. అంటే అతనికి ప్రధానమంత్రికి అర్హత ఉంది, అంటే జాతక ప్రకారం అర్హత ఉంది, కానీ భౌగోళిక పరిస్థితి కావాలిగా. ఇప్పుడు నా జాతకంలో కూడా ఉంది ప్రధానమంత్రి యోగం. ఇప్పుడు నేను అనుకుంటాను నాది వృశ్చిక రాశి అనుకుందాం, నాది అనురాధ నక్షత్రం, నాకు కూడా ప్రధానమంత్రి యోగం ఉంది. అవుతానా? దాన్ని నిలబడాలి, ఎన్నుకోవాలి, 10 మంది సమీకరణాలు ఉంటాయి కాబట్టి ఆ సమీకరణాల్లో అతన్ని తప్పించేసి అంటే గౌరవ సభ్యుడిగా ఉంచి మరి వేరొక వ్యక్తిని చేసే అవకాశం ఉండొచ్చు. కానీ తనకి ప్రధానమంత్రి కావడానికి పూర్తిగా జాతకం సపోర్ట్ చేస్తుంది. రెండోది అతనికి ఇంకా 32 ఏళ్ళ ఆయుష్ కూడా ఉంది అతనికి. అది బాగా చూసాను. నాకు చాలా ఆనందం అనిపించింది. ఒక ప్రధానమంత్రి అటువంటి వ్యక్తి ఇంకొక 32 ఏళ్ళు అతను ఆరోగ్యవంతంగా ఉండగలుగుతున్నాడంటే నాకు సంతోషాన్ని ఇచ్చింది. అటువంటి యోగం మాత్రం అతనికి ఉంది. అతనికి శత్రువులు లేరు, కేవలం పార్టీ పరంగా అతనికి పరాయి పార్టీ శత్రుత్వం తప్ప. రాహుల్ గాంధీ కూడా ప్రధానమంత్రిని ప్రేమిస్తాడు బాగా, ఎందుకంటే ఒక మంచి నాయకుడు ప్రేమిస్తాడు. సరే వాళ్ళ పార్టీ పరంగా కొన్ని విధానాలు తప్పని ఉంటాయి కాబట్టి వ్యతిరేకిస్తాడు, కానీ తప్పకుండా ప్రధానమంత్రిని రాహుల్ గాంధీ చాలా ప్రేమిస్తాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. అంటే జాతక ప్రకారం చెప్తున్నాను కాబట్టి మీకు ఇబ్బంది లేదు. బయట మాట్లాడే మాటలకి లోపల ఉన్నటువంటి తత్వానికి వేరుగా ఉంటుంది. ఒక మంచి నాయకుడు వాళ్ళకి తెలుసు, ఒక మంచి నాయకుడు ప్రపంచంలో ఒక ఉన్నత స్థాయికి వెళ్తున్నటువంటి దేశం అనేది కనపడుతోంది. ఇప్పుడు మనకు కూడా ఇప్పుడు ఎవరు మంచి ఇచ్చాడు అనేది కనపడుతుందిగా. తండ్రి వచ్చి చాక్లెట్ ఇచ్చేసి కత్తి మీద కోసేటువంటి వ్యక్తి ఒకడు ఉండి, తల్లి వచ్చేసి కట్టుకట్టి మనకి నోట్లో కాస్త చేదు మందు బిళ్ళ వేస్తే ఎవరు మంచి అంటాం మనం? చేదు మంది ఇచ్చిన తల్లే మంచి, ఎందుకంటే వాడు ఆర్గ్యుమెంట్ చేతి కోసుకున్నాడు వీడు, దాన్ని కట్టుకట్టేసి చేదు మంది వేసిందంటే తల్లే గొప్పది. కానీ తండ్రి చాక్లెట్ పెట్టి చేయి కోసాడంటే అర్థం ఏమిటి? శత్రువు అన్నట్టే కదా. కాబట్టి ఇప్పుడు జనాలు కూడా తల్లి చేదు మంది వేసిన తల్లే కరెక్ట్ అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నారు. కాబట్టి ఏ నాయకులు కావాలి దేశానికి అనేది, దేశ పటిష్టత రెండింటినీ వాళ్ళు మీలాంటి యూత్ అని తెలుసుకుంటుంది. కాబట్టి తప్పకుండా ఉత్తమమైనటువంటి భారతదేశానికి అనుకూలం ఉంటుంది. బట్ కొన్ని కుయుక్తులు ఉంటాయి, కొన్ని దేశాల వారికి మనం శత్రువులు కనపడతాం ఇప్పుడు. కాబట్టి కొన్ని అంతర్గత కుమ్ములాటలకి డబ్బులు పంపించి కొంతమందిని శత్రువుల్ని పెంచడం, ప్రేరేపించడం, పుల్వామా దాడి లాంటివి చేయడం, లేదా భయపెట్టడం లాంటివి చేసిన. బట్ భారతీయ తత్వం ఏకత్వంగా ఉంది, ఏకతత్వంతో ఉంటుంది. దాన్ని ఎదుర్కొనేటువంటి శక్తి కూడా మనకు ఉంటుంది. కాబట్టి పటిష్టమైనటువంటి ప్రభుత్వాలే ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. సో చూశారు కదండి, గురువుగారు ధర్మ సందేహాల గురించి చాలా క్లుప్తంగా తెలియజేశారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వలయం టీవీ. అలాగే వలయం టీవీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.